థ్యాంక్ యూ సచిన్. ఏదైతే ఈ రోజు అర్ధరాత్రి నుంచి ఆటోలు, క్యాబ్లు, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఆటోలు, ప్రైవేట్ క్యాబ్లన్నీ బంద్ చేయాలని చెప్పేసి కార్మిక సంఘాలైతే పిలుపునిచ్చాయి. సో ఈ నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా కొద్దిసేపటి క్రితమే బంద్కు సంబంధించి విరమించుకోండి, మీకు చర్చలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది, ఖచ్చితంగా మీ డిమాండ్ అన్నిటి మీద మేము చర్చిస్తాం. సో బంద్ వల్ల సామాన్య ప్రజలు ఇబ్బంది పడతారని చెప్పేసి చెప్తున్నప్పటికీ సో బంద్కు సంబంధించి సంఘ నేతలైతే, కార్మిక సంఘ నేతలైతే ఎట్టి పరిస్థితుల్లో బంద్ విరమించేది లేదు. గతంలో కూడా చాలా వరకు బంద్ కాల్స్ పిలుపునిచ్చాం, ప్రభుత్వం పిలిచింది, చర్చలు పిలిచింది, చర్చల పేరుతో కాలయాపన చేస్తుంది తప్ప స్పష్టత ఇవ్వట్లేదు. సంబంధించి ఏదైతే సంక్షేమ బోర్డు అని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టారో, నెలకు 1000 రూపాయలు అని చెప్పేసి కూడా ఏదైతే మహాలక్ష్మి స్కీమ్ ద్వారా చాలా వరకు డ్రైవర్లు ఉపాధి కోల్పోతున్నారు. చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి కూడా గతంలో మనం చూస్తాం. సో చాలా మంది ఉపాధి లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆటోలో నడుపుకునే పరిస్థితి లేదు, ఎందుకంటే ఇంటికి తీసుకెళ్లే పరిస్థితి లేదు. ఆటోలు నడిపి తర్వాత కొద్ది గొప్ప డబ్బులు తీసుకునే పరిస్థితి లేదు. గతంలో మహాలక్ష్మి స్కీమ్ రాకముందు ఒక్కొక్క ఆటో డ్రైవర్ దాదాపు 1000 నుంచి 2000 వరకు సంపాదించుకునే పరిస్థితి. సో ఇప్పుడు పెరిగిన డీజిల్ రేట్లు కానీ దానికి సంబంధించి మీటర్ ఛార్జీలు కూడా గత 10 ఏళ్లుగా కూడా మీటర్ ఛార్జీలు పెంచలేదు. సో మీటర్ ఛార్జీలు పెంచాలి. అట్ ద సేమ్ టైం గిగ్ వర్కర్ల పాలసీకి సంబంధించి కూడా ప్రభుత్వం త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటుందని చెప్పి చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. గత ప్రభుత్వంలో ఏదైనా డ్రైవర్ కి సంబంధించి చనిపోతే 5 లక్షల ఇన్సూరెన్స్ స్కీమ్ ఉండేది. సో ఆ ఇన్సూరెన్స్ స్కీమ్ కూడా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అది అమల్లోకి రావట్లేదు. సో ఖచ్చితంగా చాలా వరకు డిమాండ్స్ ఉన్నాయి. సో గతంలో కూడా చర్చలకు పిలిచి గవర్నమెంట్ ఏం చేయలేదు. సో ఇప్పటికీ ఖచ్చితంగా మాకు గత్యంతరం లేకనే మేము సమ్మెకు దిగుతున్నామని చెప్పి చెప్తున్న పరిస్థితి. సో ఈ రోజు అర్ధరాత్రి నుంచి బంద్ అయితే వాళ్ళు పిలుపునిచ్చారు. సో ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం కనీసం ఈ రోజు కొద్దిసేపటి క్రితం హుస్నాబాద్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ చర్చలకు రండి అని ఆహ్వానించడం జరిగింది. సో దానికి సంబంధించి సో అంటే ఈ రోజు బంద్ ఈ రోజు అర్ధరాత్రి నుంచి బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో 2 రోజులు ముందే పిలిస్తే బాగుందిగా అని చెప్పేసి సంఘాలు కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి ప్రభుత్వాన్ని. సో బంద్ పెట్టుకున్న రోజే మళ్ళీ మంత్రి మాట్లాడడం సంబంధించి బంద్ వల్ల ఇబ్బందులు పడుతున్నారని చెప్పి చెప్తున్న పరిస్థితి. సో ప్రజలను ఇబ్బంది పెట్టాల్సిన మాకు అది లేదు, కానీ కాకపోతే మేము ఇబ్బందులు పడుతున్నాం, ఫ్యామిలీని పోషించుకోలేని పరిస్థితి ఉంది. పెరిగిన డీజిల్ రేట్లు కానీ ట్రాఫిక్ చలాన్లు కూడా దాదాపు 1000 రూపాయలు పొద్దునంతా తిరిగి కష్టపడి సంపాదిస్తే ట్రాఫిక్ చలాన్లకి దాదాపు 80% పోతుంది. ఇష్టం వచ్చినట్టు నో పార్కింగ్ లో కానీ లేకపోతే ట్రాఫిక్ చలాన్లు అడ్డగోలు చలాన్లు వేసి కూడా మా సంపద అంతా దోచుకుంటున్నారని చెప్పేసి కూడా ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో ఖచ్చితంగా నెలకు 1000 రూపాయలతో పాటు చాలా వరకు పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయి. సంక్షేమ బోర్డు ఇట్లా చాలా వరకు పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయి. ఆ ఇష్యూస్ అన్ని క్లియర్ చేయాలంటే సమ్మెకి పోవడమే మాకు గత్యంతరం లేదు, సమ్మెకి పోవాల్సిన అనివార్యత ఏర్పడింది. సో ఖచ్చితంగా ప్రభుత్వం ఏదైతే చర్చలకు పిలుస్తుందో ప్రభుత్వం మీద నమ్మకం లేదంటూనే కార్మిక సంఘాలు మాత్రం సమ్మెకి పోయేది ఖచ్చితం. సో సమ్మెలో ఎలాంటి వెనకడుగు వేసేది లేదని చెప్పేసి కూడా 18 సంఘాలకు సంబంధించిన జేఏసీ నాయకులు కూడా తీర్మానించారు. గత కొద్దిసేపటి క్రితమే వాళ్ళు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెట్టారు. సో గత్యంతరం లేకనే సమ్మెకి పోతున్నామని చెప్పేసి కూడా కార్మిక సంఘ నేతలు చెప్తున్నారు. సో ఖచ్చితంగా ఈ రోజు అర్ధరాత్రి నుంచి సమ్మెకి వాళ్ళు పిలుపునిచ్చారు. గత కొద్ది రోజుల ముందు డేట్ అయితే కన్ఫర్మ్ చేశారు. సో ప్రభుత్వం నిజంగా చర్చలకు పిలవాలనుకుంటే మమ్మల్ని 2 రోజుల ముందో 3 రోజుల ముందో పిలవాలి. ఈ రోజు మంత్రి మాట్లాడి ప్రజలు ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి మమ్మల్ని దోషులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల్ని ఇబ్బంది పెట్టే ఆలోచన లేదు. అట్ ద సేమ్ టైం మేము కూడా ఇబ్బంది పడద్దు కదా, మా కుటుంబాల సంగతి ఏంటి, మా పరిస్థితి ఏంటి. మహాలక్ష్మి స్కీమ్ రావడంతో చాలా వరకు ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోతున్నారు. కనీసం రోజుకు 100-200 కూడా ఇంటికి తీసుకెళ్ళని పరిస్థితి. ఇటు డీజిల్ కి పెట్టాలా, లేకపోతే చాలా మంది కిరాయి ఆటోలు నడుపుకుంటారు. సో కిరాయికి కట్టి డీజిల్ కి ఇవన్నీ పే చేసుకుని ఇంటికి వెళ్లే లోపు కనీసం ఒక 500 కూడా ఉండట్లేదు. సో రోజుకు 500 సంపాదిస్తే మేము ఎట్లా బతకాలి, మా పిల్లలకి ఏం పోషించాలి, పిల్లలకి ఎలాంటి చదువు చెప్పాలి, ఎట్లా తిండి పెట్టాలని చెప్పేసి కూడా ఆటో డ్రైవర్లు ప్రశ్నిస్తున్న పరిస్థితి. సో మహాలక్ష్మి స్కీమ్ ద్వారా ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఇంకో కొత్త స్కీమ్ తీసుకొస్తుందని చెప్పేసి కూడా వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు. ఏదైతే ఈవీ వెహికల్స్, ఈవీ ఆటోలు కూడా డైరెక్ట్ ఆర్టీసీకి అనుసంధానం చేసే ఒక ప్రక్రియ కూడా సాగుతుంది. సో ఈ ఈవీ వెహికల్స్ వల్ల కూడా మాకు ఇంకా ఉపాధి కోల్పోయే అవకాశం ఉంది. ఇప్పటికే ఉపాధి లేక చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటే ఇంకా ఉపాధి కొల్లగొట్టే ప్రయత్నమే చేస్తుంది ప్రభుత్వం అని చెప్పేసి కూడా ఆటో డ్రైవర్లు పెద్ద ఎత్తున ఆందోళన చూస్తున్న పరిస్థితి. ఆటో, రిక్షా, క్యాబ్, స్కూల్ వ్యానర్ల డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని కూడా డిమాండ్ చేస్తూ ఈ నెల రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆటోల బంద్ కూడా పిలుపునిచ్చినటువంటి పరిస్థితి. అందులో భాగంగా నేడు నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఆటోలు కూడా పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించినటువంటి పరిస్థితి. బంద్ తెలంగాణ వ్యాప్తంగా కూడా బంద్ పిలుపునిచ్చినటువంటి పరిస్థితి. ఏంటి సమస్యలు రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చిరో ఆటో కార్మికులకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పింది జీవన వృత్తి. కానీ మహాలక్ష్మి పథకం తీసుకొచ్చిన తర్వాత మొత్తం అన్ని పట్టణ ప్రాంతాల్లో, అన్ని మండల కేంద్రాల్లో ఈ యొక్క సంబంధించిన జీవన ఉపాధి దెబ్బతీసే ప్రయత్నం
చేశారు. ఎందుకంటే మహాలక్ష్మి పథకం వచ్చిన తర్వాత ఎవరు కూడా ఆటోలు ఎక్కే పరిస్థితి లేదు. ఫ్రీ కాబట్టి మహిళలందరూ కూడా బస్సులు ఎక్కి ప్రయాణం చేస్తున్నారు. మళ్ళీ కొత్తగా ఏవి ఆటోలు తీసుకొస్తుంది. రేపు బస్సు దిగగానే ఆటో ఆడ ఉంటుంది, ఆటోలు ఎక్కి మళ్ళీ తీసుకుపోయి ఇంటికాడ దింపొస్తారట. ఇప్పటికే చాలని దాని ఈ బ్రతుకులతోని ఇప్పుడు ఇది కూడా వస్తే మొత్తం కూడా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వందలాది మంది ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. వాళ్ళ కుటుంబాలు గడవక ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఈ యొక్క ఆటో కార్మికులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేయడం ఈ అర్ధరాత్రి నుంచి జరుగుతున్నది. ముఖ్యంగా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి, ఇన్సూరెన్స్ ను కల్పించాలి. అదేవిధంగా సంవత్సరానికి 12,000 రూపాయలు ఏదైతే ఇస్తున్నదో అది కూడా ఈ కార్మికులకు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా ఊబర్ ఇతర సంబంధించిన ఏదైతే ర్యాపిడో ఇతర సంబంధించిన ఉన్నాయో వాటన్నిటిని రద్దు చేసి ఆ సౌకర్యం ఏదో ఇక్కడ ఉన్న ఆటో కార్మికులకు కల్పిస్తే వీళ్ళు కూడా జీవనం గడపడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అన్ని మండల కేంద్రాల్లో పట్టణ కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజు అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి పోతున్నారు. నల్గొండ పట్టణంలో ఆటో కార్మికులందరూ కూడా సుమారు 2 నుంచి 3,000 మంది ఆటోలు కార్మికులు ఉంటారు. రేపు ఉదయాన్నే 10 గంటలకు మొత్తం ఎన్జీ కాలేజ్ దగ్గర రావాలి. ఈ ప్రభుత్వానికి నిరసన తెలియజేయడం కోసం కార్మికులందరూ కూడా ఐక్యంగా ముందు కొనసాగాలని చెప్పేసి ఈ సందర్భంగా ఈ కార్మికులకు విజ్ఞప్తి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతున్నది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలకు సంబంధించిన ట్రాన్స్పోర్ట్ రంగంలో పనిచేస్తున్న అన్ని కార్మిక సంఘాలు ఈ రోజు అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్లడం జరుగుతా ఉంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ఎన్నికల ముందు ఎన్నో రకాల హామీలను ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా కార్మికులకు ముఖ్యంగా సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే రకంగా ఏదైతే ఆయన జీవన భృతి మహాలక్ష్మి పథకం పెట్టే ముందు కార్మికులందరికీ కూడా వాళ్ళకి అన్యాయం చేయం, మేము వాళ్ళ పొట్టగొట్టము, మా రాష్ట్ర ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అని చెప్పిండు. కానీ ఇప్పటి వరకు ఆ 12,000 జీవన భృతి అనేది ఇప్పటి వరకు ₹1 కూడా ఇవ్వని పరిస్థితి ఉంది. వెంటనే 12,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే రకంగా ఓలా, ఊబర్, ర్యాపిడో ఇవన్నీ యాప్లు తీసుకొచ్చి ఆటో కార్మికులను మొత్తం కూడా రోడ్డు మీద వేసే పరిస్థితి తీసుకొస్తా ఉన్నాడు. ఇప్పుడు అది కాకుండా తల మీద తాటిపండు పడ్డట్టుగా ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈవీ ఆటోలు అని చెప్పేసి కొత్తవి తీసుకురావాలనే ప్రయత్నం జరుగుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఏవైతే ఆటో కార్మికులకు మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే, కొత్త ర్యాపిడో కానీ ఇంకో యాప్లు కానీ ఇవన్నీ కూడా రద్దు చేయకపోతే రానున్న కాలంలో ఈ సమ్మె సందర్భంగా భవిష్యత్తులో అనేక పోరాటాలు, ఉద్యమాల ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకని ఆటో కార్మికులతో పెట్టుకున్న వాళ్ళు ఎవరు కూడా ముందుకు పోలేదు. అందుకని ఆటో కార్మికులు రేపు ఎన్నికలలో మీకు తగిన శాస్తి బుద్ధి చెప్తారని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నారు. మీరు చెప్పండి, మొత్తం కూడా మీరు ఆ కార్మికుల వెంటనే ఉన్నటువంటి పరిస్థితిని, ఏ సమస్య ఉన్నా కూడా మీ దృష్టికి తీసుకొస్తున్న పరిస్థితి, ముఖ్యంగా కూడా ఈ ఆటోలకు సంబంధించిన సమస్యలు ఎట్లా పరిష్కరించబోతున్నారు? ఈ ఆటోల సమస్యలు చాలా రోజులుగా గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోతా ఉన్నాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఆటో కార్మికులకు ఇవ్వవలసినటువంటి 12,000 సంవత్సరానికి 12,000 వృత్తి కూడా ఇవ్వడం లేదు. అదే విధంగా ముఖ్యంగా ఆటో డిమాండ్ల మీద చాలా రోజుల నుంచి జరుగుతా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ఈ ఆటో నడుపుకుంటూ పొట్టపోసుకుంటారు, తమ కుటుంబాలను సాదుకుంటారు. ఈ ఆటోలకు ఈ మహాలక్ష్మి పథకం ఒక మరణ శాసనంగా తయారయ్యి దాదాపుగా ఇప్పటికీ వందలాది మంది 300 మంది పైచీల కార్మికులు చనిపోవడం జరిగింది. ఈ లక్షలాది మంది రేపు సాగో రేవో తేల్చుకోవడానికి రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ తెలంగాణ ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటుంది. కానీ ఈ ఆటో కార్మికులది ప్రజల గోడు వింటలేదు. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఆటో కార్మికులకు అన్ని రకాల ట్యాక్సీలు రద్దు చేయడం జరిగింది. కానీ ఈయన మంచి చేయకపోగా మన మీద మరణ శాసనం రాసి మళ్ళా పైకి వెళ్ళి ఇప్పుడు ఆర్టీసీలల్లా ఆటోలు తెస్తాడంట. బస్టాండ్లల్లా ఆటోలు వచ్చినాయంటే ఇక మన బతుకు తెరువు కొల్లేరు అయినట్టే. రేపు రాష్ట్ర వ్యాప్తంగా BRT, ఇతర AITC, CIT, IFT అన్ని జేఏసీ సంఘాల నాయకత్వంలో పెద్ద ఎత్తున బంద్ కార్యక్రమం జరుగుతుంది. ఈ రోజు రాత్రి నుంచే అన్ని ఆటోలు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఆటో వల్ల నైచెల్తాయని మొత్తం గిరగీసి నిలబడుతున్నారు. రేపు బంధుతోని రాష్ట్ర ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కళ్ళు తెరవాలని, అదేవిధంగా కార్మికుల ఉసురు కొట్టుకున్న ప్రభుత్వం ఎల్లకాలం ఉండదని హెచ్చరిస్తా ఉన్నాం. మా BRT పక్షాన రేపు మధ్యరాత్రి నుంచి జరిగే బంద్లో మేమందరం కూడా సహకరిస్తామని తెలియజేస్తున్నాం.